ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైన సంగతి మనందరికీ తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం రోజున వీళ్ళిద్దరి మధ్య కాస్త ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అందుబాటులో ఉండటం లేదని, చైర్మన్ పనితీరు బాగోలేదంటూ బోండా ఉమ విమర్శలు గుప్పించారు. ఏవైనా అడిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ చెప్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ సైతం బోండా ఉమ వ్యాఖ్యలకు అదే రీతిలో బదులివ్వడంతో వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ బోండా ఉమ ట్వీట్ చేయడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బోండా ఉమ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనమంటూ బోండా ఉమ ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంఓ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ బోండా ఉమ ఈ ట్వీట్ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమ కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై లేవనెత్తిన ప్రశ్నలకు సుదీర్ఘంగా సమాధానమిస్తూ కాలుష్య నియంత్రణ మండలిలో ఉన్న ఇబ్బందులను, సిబ్బంది కొరత, నిధుల సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. కేవలం వైసీపీకి సంబంధించిన వ్యక్తుల కంపెనీలను టార్గెట్ చేసేలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్య నియంత్రణను ఉల్లంఘించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకునేలా, అదే సమయంలో ఈ చర్యల కారణంగా కార్మికులు ఇబ్బంది పడకుండా చూసేలా చర్యలు తీసుకోనున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే అదే విధంగా సభ్యులు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న ఇబ్బందులు అర్థం చేసుకోవాలని, త్వరలో పూర్తి స్థాయిలో బోర్డు సిబ్బంది కొరత పరిష్కరించడం ద్వారా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా తానే పర్యవేక్షించనున్నట్టు పవన్ కళ్యాణ్ వివరించడం జరిగింది. ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి మనందరికీ తెలిసింది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం రోజున వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అందుబాటులో ఉండడం లేదని, చైర్మన్ పనితీరు బాగోలేదంటూ బోండా ఉమ విమర్శలు గుప్పించారు. ఏవైనా అడిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ చెబుతున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ సైతం బోండా ఉమ వ్యాఖ్యలకు అదే రీతిలో బదులివ్వడంతో వ్యవహారం కాస్త రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ బోండా ఉమ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బోండా ఉమ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనమంటూ బోండా ఉమ ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంఓ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ బోండా ఉమ ట్వీట్ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమ కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై లేవనెత్తిన ప్రశ్నలకు సుదీర్ఘంగా సమాధానమిస్తూ కాలుష్య నియంత్రణ మండలిలో ఉన్న ఇబ్బందులను, సిబ్బంది కొరత, నిధుల సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు. కేవలం వైసీపీకి సంబంధించిన వ్యక్తుల కంపెనీలను టార్గెట్ చేసేలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్య నియంత్రణను ఉల్లంఘించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకునేలా, అదే సమయంలో ఈ చర్యల కారణంగా కార్మికులు ఇబ్బంది పడకుండా చూసేలా చర్యలు తీసుకోనున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే అదేవిధంగా సభ్యులు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న ఇబ్బందులు అర్థం చేసుకోవాలని, త్వరలో పూర్తి స్థాయిలో బోర్డు సిబ్బంది కొరత పరిష్కరించడం ద్వారా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా తానే పర్యవేక్షించనున్నట్టు పవన్ కళ్యాణ్ వివరించారు.